జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మొత్తానికైతే శివంగి ఎవరు నూపూర్ శర్మ గారు అయితే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులకు మద్దతుగా నిలిచినారు. అసలు విషయానికి వస్తా, నూపూర్ శర్మ గారి గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. నూపూర్ శర్మ గురించి తెలియదు అంటే ఇంక వాళ్ళు ప్రపంచంతో పని లేకుండా బతున్నారని అర్థం. అసలు ఈమె ఏం తప్పు చేసిందో ఎవరికి తెలియదు. చేయని పాపానికి శిక్ష అనుభవిస్తున్నటువంటి మన హిందూ ఆడపడుచుడ. కానీ ఆమె మాట్లాడిన ఒకే ఒక వ్యాఖ్యతో ప్రపంచంలోని ఒక వర్గం మొత్తాన్ని కూడా తత్తరపాటు గురి చేసింది, బెదిరిపినారట్నే. అయితే మనకందరికీ తెలియదేమో అదే, ఈ మారి మాట్లాడడం తప్పు, ఈ మారి మాట్లాడిన దానికి నూపూర్ శర్మ తల నరకాలని చెప్పి చూశారు. మాట్లాడినారు, స్టేట్మెంట్లో పెద్ద ఎత్తున చేశారు. దాని గురించి మనకందరికీ తెలుసు. ఇక ప్రపంచంలో ఆ వర్గం మొత్తం కూడా ఒక మహిళని కూడా చూడకుండా నూపూర్ శర్మను టార్గెట్ చేశారు. ఏదో నూపూర్ శర్మ ఏదో తీవ్రవాద దాడుల్లో పాల్పడినట్టుగా మాట్లాడడం మొదలుపెట్టారు. నిజానికి తీవ్రవాదులంతా ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళే, మీకు తెలుసు కదా. అది కూడా ఇక కొందరు తలకు మాసిన అంట్ల వెదవలైతే నూపూర్ శర్మను హత్య చేయడానికి కూడా ప్లాన్ చేసినారు. అది కూడా ఎక్కడి నుంచి, మన దేశం నుంచి కూడా కాదు, బయట దేశాల్లో ఉండే ప్లాన్ చేశారు ఈవిడ గారిని ఇక్కడ చంపాలని చెప్పేసి. కానీ ఏంటంటే ఈ సగం జిహాదీ గాళ్లకు అసలు నూపూర్ శర్మ ఏం తప్పు చేసింది అని అడిగితే దానికి సమాధానం ఉండదు. ఎందుకంటే నూపూర్ శర్మ ఏం తప్పు చేసిందో వీళ్ళకి తెలియదు. అసలు తప్పంటూ ఏంటో వీళ్ళకు చెప్పేందుకు తెలిస్తే కదా. ఒకవేళ తెలిసినా కూడా వీళ్ళు చెప్పే సాహసం చేయరు, అట్లా అన్నమాట. ఇక బంగ్లాదేశ్ విషయానికి వద్దాం. గత 10 రోజుల నుంచి బంగ్లాదేశ్లో హిందువులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇన్ని కావు. వాటిని ఇబ్బందులు అనేదానికంటే మరేదైనా ఇంకా బలమైన బరువైన ఏదైనా పదాన్ని వాడితే ఇంకా చాలా బాగుంటుంది. అసలు ఆ హత్యలేందో, ఆ అత్యాచారాలు ఏందో, ఆ లూటీలు, దొమ్మీలు, దమరకాండలు చేయడం చూస్తామంటే ఆ జిహాదీలకు మెదడు మోకాళ్ళలో ఉంటుందేమో అని చెప్పి అనిపిస్తుంది. అంత దారుణంగా, అంత క్రూరంగా, అంత ఘోరంగా చేస్తూ ఉన్నారు. అసలు ఆడవాళ్ళని చూడడంలో చిన్న బిడ్డలయ్యా, చిన్న బిడ్డలను కూడా వాళ్ళు ఏమి పాపం చేసినారు అంటే హిందూగా పుట్టడమే వాళ్ళు చేసిన పాపమా? అంత ఘోరంగా, క్రూరంగా అసలు ప్రెగ్నెంట్లను, గర్భవతులైన ఆడవాళ్ళను కూడా వదిలిపెట్టడం లేదంటే అసలు రాక్షసులు అన్నా లేకపోతే మృగాలు అన్నా కూడా అవి కూడా చచ్చిపోతాయి, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాయి సిగ్గుతో. అవి కూడా వాళ్ళకు కూడా పేర్లు పెట్టడం అవి కూడా ఒప్పుకోవు. రాక్షసులు కావచ్చు, మృగాలు కావచ్చు, అవి కూడా ఒప్పుకోవు. అంతకంటే దారుణంగా, క్రూరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు ఎట్లా పుట్టుంటారో అసలు ఏంటో నాకు దిక్కే తెలియడంలే. వీళ్ళకు అసలు ఆ జీవితం విలువ, ఆ జీవిత పరమార్థం గురించి అసలు ఏమీ తెలియదు వీళ్ళకు. ఎంతసేపు కూడా మత పిచ్చితో ఊగిపోయి ఈ ప్రపంచాన్ని ఏదో ఒక విధంగా నాశనం చేయడం తప్ప ఈ మత పిచ్చిగాళ్ళ వలన ఈ ప్రపంచానికి ఒక్కటి కూడా ఉపయోగం అనేది లేదు. దాన్ని బట్టి మీరు ఆలోచించండి ఎంత ఘోరంగా పరిస్థితులు ఉన్నాయో. ఇక బంగ్లాదేశ్లో మన హిందువులు పడుతున్న బాధలు, ఈ దమనకాండాలు నిరసిస్తా నూపూర్ శర్మ రంగంలోకి దిగింది. దాదాపు 3 సంవత్సరాల తర్వాత నూపూర్ శర్మ భారీ ర్యాలీలో పాల్గొనింది. ఈ సందర్భంగా నూపూర్ శర్మ మాట్లాడుతా, ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతుంది హిందూ లైఫ్స్ మ్యాటర్ అంటే ఇది ఎంత తీవ్రమైన అంశమో మనం అర్థం చేసుకోవచ్చు. అందరూ మోడీ ప్రభుత్వాన్ని ఇజ్రాయెల్లో మాదిరిగా చర్యలు తీసుకోమని చెప్పి అంటున్నారు. కానీ మోడీ గారు ఇజ్రాయెల్ మాదిరిగా బంగ్లాదేశ్ మీద యాక్షన్ తీసుకుంటే ఎంతమంది హిందువులు మోడీ గారికి సపోర్ట్ చేస్తారు? శబాష్, సూపర్గా అడిగింది. అవును, చాలామంది అంటారు అమిత్ షా ఏం చేస్తున్నాడు, యోగి ఏం చేస్తున్నాడు, మోడీ ఏం చేస్తున్నారు, యాడ బిక్తారు, యాడ నిద్రపోతారని చెప్పి మాట్లాడుతున్నారు. సరేయా, 500 సంవత్సరాల కల్లా హిందువులకు రామ మందిర నిర్మాణం అది చేసినాడు ఆయన. ఏం జరిగింది? ఎంతమంది ఓట్లు వేసినారు? అదే ఉత్తరప్రదేశ్లో ఓట్లు వేసినారా? ఓళ్ళేదో డబ్బులకు, ప్రలోభాలకు లోన్ అయిపోయి అవతల సమాజ్వాదీ పార్టీకి అంటే రామ మందిరాన్ని, రాముడిని ఎవరైతే వ్యతిరేకించినారో వాళ్ళకే ఎక్కువ ఓట్లు వేసినారు, వాళ్ళకే ఎక్కువ సీట్లు ఇచ్చినారు. వీళ్ళని అయ్యో అంటే పాపం ఉంటుందా? మీరు ఒకసారి ఆలోచించండి. కరోనా వస్తే కన్న బిడ్డలను కాపాడుకున్నట్టు, కుటుంబాన్ని కాపాడుకున్నట్టు దేశ ప్రజలందరినీ ఈ వ్యాక్సిన్ అంటే ప్రపంచ దేశాలకు కూడా వాళ్ళని కూడా కాదని చెప్పేసి మన దగ్గర లేని టెక్నాలజీ ఉన్నది, మన దగ్గర లేని శక్తి ఉన్నదని చెప్పేసి ఇక్కడున్న శాస్త్రవేత్తలందరినీ కూడా వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి వ్యాక్సిన్ తయారు చేయించి ప్రతి ఒక్కరికి ఫ్రీగా అందించినాడు. ఎన్ని రోజులు కరోనా అయితే ఉన్నిందో అన్ని రోజులు కూడా ఫ్రీగా రేషన్, ఇప్పటికి కూడా ఫ్రీగా రేషను, అన్ని సకల సదుపాయాలు కల్పించాడు. ఏం తప్పు చేసినాడు ఆయన? గతంలో ఎప్పుడూ లేనంతగా మొత్తం రోడ్ల నిర్మాణం కావచ్చు, ఇల్లు ఇవ్వడం కావచ్చు, ఉపాధి హామీ పనులు కావచ్చు, ఇది అవును ఇది కాదు అని లేకుండా దేశాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించేదానికి ఆయన ఏంటంటే ఒక మహాయజ్ఞం చేస్తున్నాడు. ఆ వయసులో కూడా ఆయన ఎంత కష్టపడుతున్నాడు, ఎన్ని గంటలు కష్టపడుతున్నాడు కూడా మనం అంతా చూస్తూనే ఉన్నాం, వింటానే ఉన్నాం. అట్లాంటిది మోడీ గారికి ఎంతమంది సపోర్ట్ చేశారు, భారతీయ జనతా పార్టీకి ఎంతమంది సపోర్ట్ చేశారు? ఈరోజు అసలు ఆయన అడిగిన 400 సీట్లు ఇచ్చినట్టే. మీకు అందరికీ తెలుసో తెలీదో, ఈరోజు రాజ్యసభలో రేపటి నెలతో మనకు భారతీయ జనతా పార్టీకి వచ్చేసి మెజార్టీ వస్తుంది. ఒకవేళ ఓల్డ్ అడిగినట్టు 400 సీట్లు కనుక భారతీయ జనతా పార్టీ కనుక గెలుచుకుని ఉండింటే ఎన్ని నిర్ణయాలు తీసుకుంటారో మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఈ కొద్ది రోజుల్లోనే గెలిచిన ఈ 2 నెలల్లోనే
కావడ యాత్ర గురించి కావచ్చు, ఏది ఉత్తరప్రదేశ్లో గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పా. అంటే ఈ కావడ యాత్రలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా షాప్ యజమానులు వాళ్ళ పేర్లు వాళ్ళ లైసెన్సులు ఖచ్చితంగా బోర్డు మీద పెట్టాలా అనే నిర్ణయం ఒకటి. అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఆర్ఎస్ఎస్కు సంబంధించి జరిగే శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదని చెప్పేసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధం విధిస్తే దాన్ని ఎత్తేసినారు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ అన్నట్టు ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించి 40 సవరణలు చేయాలని చెప్పేసి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఏది ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా. అట్లాంటిది ఇప్పుడే ఇంత దూకుడుగా ఉన్నారంటే ఇదే భారతీయ జనతా పార్టీకి వాళ్ళు అడిగినట్లు 400 సీట్లు ఇచ్చినంటే ఇంకెంత దూకుడుగా ఉన్నిండు. ప్రపంచంలో ఏ దేశమైనా కూడా, అది బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, చివరికి అగ్రరాజ్యమైన అమెరికా అయినా కావచ్చు, గొద్దెత్తుండా మీరు ఒకసారి ఆలోచించండి. అట్లాగే ఈవిడ మాట్లాడితే ఏమన్నారంటే ఎంతమంది మోడీ గారికి అండగా ఉంటారు ఒకవేళ ఆయన బంగ్లాదేశ్ మీద యాక్షన్ తీసుకుంటే, అసలు ఏ తప్పు చేయని నాకు ఎంతమంది హిందువులు అండగా ఉండారు. ఆవిడ ఎంత బాధపడి ఉంటే, ఎంత మదనపడి ఉంటే ఆవిడ ఆ క్వశ్చన్ చేస్తారో ఒకసారి మనం ఆలోచన చేసుకోవచ్చు. అసలు నేను చేసిన తప్పేందో నన్ను తప్పు పట్టే వాళ్ళకి కూడా తెలియదు. అలాంటిది నేను ఒక హిందూ మహిళనై ఉండి హిందువుల మెజార్టీగా ఉన్న దేశంలోనే, వాస్తవమే ఈ దేశము ఒకవేళ అప్పటి ఎవరు ఈ ఫిరోజ్ జహాంగీర్ గాంధీ భార్య ఆవిడ ఉన్నది కదా ఇందిరా గాంధీ వచ్చేసి ఒకవేళ ఎమర్జెన్సీ పెట్టి రాత్రి వచ్చేసి ఈ హిందూ దేశమైన ఈ దేశాన్ని సెక్యులర్ దేశంగా మార్చిపారదొబ్బింది కదా. అయినప్పటికీ కూడా ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కూడా ఇది హిందువులు మెజార్టీగా ఉండే దేశం కాబట్టి ఇది హిందూ దేశమే. పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇది ఇండియా అనరు, పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇది హిందుస్థాన్ అంటారు. హిందుస్థాన్ అంటారు కానీ వాళ్ళు ఇండియా అనరు. వాళ్ళ నోటికి వచ్చేది హిందుస్థాన్ అనే. అంటే పాకిస్తాన్ వాళ్ళు అంటే మనల్ని అనుక్షణం మనల్ని వ్యతిరేకించే ఈ దేశాన్ని ఏదో ఒక విధంగా నాశనం చేయాలనుకుంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా వాళ్ళు ఒప్పుకుంటారు ఇది హిందుస్థాన్ అని చెప్పేసి. కాబట్టి ఈ హిందుస్థాన్లో ఈ మెజార్టీ ప్రజలు హిందువులు నివసించే ఈ మన దేశంలోనే నేను ఈ విధంగా భారీ సెక్యూరిటీ మధ్య రహస్య జీవితం గడపాల్సి వస్తుంది. అలాంటిది బంగ్లాదేశ్లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారు. పైగా ఏంటంటే హిందువులు ఏంటంటే శాంతి కాముకులు, ఏదో వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతూ ఉంటారు, ఎవరికి ఇబ్బంది పెట్టరు, ఎవరికి ఇబ్బంది కలిగించరు. అటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తున్న ఈ మృగాలను ఏమనాలా? అయితే మనం ఖచ్చితంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ నరమేధాన్ని మాత్రం ఆపి తీరాల్సిందే అని చెప్పేసి నూపూర్ శర్మ ఒక సింహం మారి గర్జించింది. అది విషయమా? లోపం ఏడుండాదంటే మనలో ఉండాది. తప్పు ఎవరిది కాదు, తప్పు ఏ మతాంది కాదు, ఏ వర్గాంది కాదు, తప్పు ఎవరిదైనా ఉన్నది అంటే అది మనదే. మనలో ఉన్న చేతగాంతనము, మన అసమర్థత, మన స్వార్థము. మనకు ఎంతసేపటికి డబ్బు ఏం వేసుకుంటారా స్వామి, కాలేసుకుంటారంటారా ఆయన. బంగ్లాదేశ్కు పోయి అడుగుకుంటారా తల్లి, ఒకసారి అడుగుపోండి వాళ్ళ బతుకులు ఎట్టున్నాయో. ఒక్కరోజు బతికితే సార్లు అన్నట్టు బతికేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఆడ. ఇన్ని రోజులు వాళ్ళు కూడా మీ మారినే బతికినారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? కానీ ఈరోజు ఏంటంటే పరిస్థితి మన చేతుల్లో ఉండాలి, అవకాశం ఉండాలి. మనం బ్రతకడానికి కానీ, మన వాళ్ళు బ్రతికించుకోవడానికి కానీ, మన భవిష్యత్తును సరిగ్గా తీర్చిదిద్దుకోవడానికి కానీ మనకు అవకాశం ఉండాలి. చెబితే ఏంటరే తీరా వచ్చి మీదపడి కాలబెట్టిన దాకా మాత్రం పట్టించుకోరు. అప్పుడు ఏంటంటే అని చెప్పి ఏడుపులో తెలుసుకునేంత అది. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. మీరు కొట్టే షేర్ ఏంటంటే వాళ్ళ తట్టి లేపినట్టే. ఎంతమందికి షేర్ చేస్తారో అంతమందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.